84 లక్షల జీవరాశుల్లో మరి మానవ జన్మ లభించడం అనేటువంటిది అత్యంత ఉన్నతమైనటువంటి జన్మ. ఇది అత్యంత ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఒక కర్మ మార్గంలోనే కాకుండా జ్ఞాన మార్గంలో కూడా వెళ్ళాలి అని శాస్త్రం చెప్తుంది. కర్మ మార్గము జ్ఞాన మార్గము రెండూ ఉండాలి మనిషి తరించాలంటే. ఒక కర్మనే పట్టుకోకూడదు. పట్టుకున్నామనుకోండి అది ఏమవుతుందంటే చాదస్తానికి దారితీస్తుంది. కర్మను వదిలేసి జ్ఞానాన్నే పట్టుకోకూడదు, మళ్ళీ అది అహంకారానికి దారితీస్తుంది. అంటే రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలని శాస్త్రం అనేది ఏమిటంటే పూజ చేయాలా, ఆ పూజ యొక్క ఫలితాన్ని గురించి చెప్పాలి నలుగురికి. పూజ చేసి వదిలిపెట్టినామనుకో అయిపోయి ఏదో తంతు జరిగింది అంటారు అంతే. పూజ చేయకుండా ఏదో చెప్పినామనుకో అది వేస్టే. కాబట్టి ఆ విధంగా ఒక భజన సంగము అనేటువంటివి మనిషికి చిత్తశుద్ధిని ప్రసాదించడమే కాకుండా ఆత్మశుద్ధిని కూడా ప్రసాదిస్తాయి. ఎందుకంటే భగవంతునికి ఆత్మకు భగవంతుని గురించి చెప్తే చాలా ఇష్టం. ఎందుకంటే అందులో అతనే ఉన్నాడు కాబట్టి, అందులో భగవంతుడే ఉన్నాడు కాబట్టి తన గురించి చెప్పేటప్పుడు తనకు చాలా అభిమానం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మనము భగవంతుని గురించి మనం చెప్తూ ఉండాల్సిందే. కాబట్టి భగవంతుని గురించి మనం ఎప్పుడు చెప్తూ ఉంటామో ఆత్మానందం కలుగుతుంది మనకు. చూడండి, కొద్దిసేపు మనం ఇక్కడ ఉన్నటువంటి కాలంలో మనం అన్ని కష్టాలని మర్చిపోతాం. ఒక్కోసారి మన ఇంట్లో ఏం జరిగిందో తెలియదు, బయట ఏం జరుగుతుందో తెలియదు, మనం అందరూ కూడా మర్చిపోతాం కొద్దిసేపు. అదే మనకు ఆత్మానందము అంటారు. అట్లాంటి ఆనందము మనకి ఎప్పుడూ ఉండగలిగింది అనుకోండి, దాన్నే మోక్షస్థితి అంటారు. దాన్ని ఎప్పుడూ ఉందనుకోండి దాన్ని మోక్షస్థితి అనడం మనకు జరుగుతుంది. ఎందుకంటే మనకు అనేకమైనటువంటి వాళ్ళు, మన యొక్క గురువులు వీళ్ళందరూ కూడా సాధువులు, సాధు పురుషులు, సాధు సంగములు వీళ్ళంతా కూడా ఏం చేశారంటే మనకు క్రియేటివిటీ చేశారనమాట. క్రియేటివిటీ అంటే ఏమి? అనేక రకాలైన దేవుళ్ళు, అనేక రకాలుగా ఇది చేయడము. అంటే మనిషి ఒకే చోట కాన్సన్ట్రేషన్ చేయకుండా అనేక రకాలుగా ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అన్నిటినీ అతను తెలుసుకుంటాడు అన్నమాట. అన్నిటినీ తెలుసుకుని పరిపూర్ణంగా నేను ఆరాధిస్తున్నటువంటి వాడిని, ఆరాధిస్తున్నటువంటి భగవంతుడిని నేనే అయి ఉన్నాను అని తెలుసుకుంటాడు అన్నమాట. ఆ విధంగా ప్రయాణం చేస్తాడు, అనేక రకాలుగా తెలుసుకుంటాడు ఆయన. కాబట్టి మనకు అనేక మంది దేవుళ్ళు లేరు, ఒక దేవుణ్ణే అనేక రూపాలుగా కొలుస్తున్నాం అన్నమాట. ఒక దేవుణ్ణే అనేక రూపాలుగా కొలుస్తున్నాము. ఏకమీయం అద్వితీయం బ్రహ్మ అంటారు. ఏకమీయం అద్వితీయం బ్రహ్మ అంటారు. కాబట్టి ఏకం సత్ బహుదా విప్రా వదంతి అంటారు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని అంటారు అన్నమాట. అది ఒకే దేవుణ్ణి అనేక రూపాల్లో మనం కొలుస్తున్నాం అన్నమాట. దేవుడు ఒక్కడే కానీ అనేక రూపాల్లో మనం కొలుస్తున్నాం. అనేక రూపాల్లో కొలవడం వలన మనకేమవుతుందంటే కొట్లాట్లు కూడా జరుగుతాయి లాస్ట్. అది తెలుసు, అదే జ్ఞానం. అనేక రూపాల్లో మనం కొలిసినప్పటికీ కూడా అందుకే మనకు కార్తీక మాసాన్ని భగవంతుడు ఇచ్చినాడు. ఏమిటి? శివకేశవుల అభేద్యాన్ని ఇచ్చినాడు. ఇక్కడ శివుణ్ణి అంటే శివుడు, శివకేశవులు అంటే కేశవుడు దామోదరగా ఈ మాసానికి ప్రతినిధిగా ఉంటాడు. కాబట్టి శివకేశవులు ఇద్దరూ కూడా ఒకటే అద్వైత స్థితిలో ఉండాలి. మీరందరూ కూడా అద్వైత స్థితిలో ఉండాలి. ఎవరైతే అద్వైత స్థితిలో ఉంటారో వాళ్ళకి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్పేసి శివకేశవుల అభేద్యాన్ని చూపించినాడు. ఇక్కడ శివుణ్ణి మొక్కినా విష్ణువుని మొక్కినా ఇద్దరికీ ప్రీతి పాత్రమవుతుంది అని చెప్పి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనము ఈ కార్తీక మాసంలో మరి కార్తీక పురాణం కంపల్సరీ చదవాలి. పెద్దవాళ్ళు చెప్పింది ఊరికే కాదు. 30 రోజులు ఉండేటువంటి ఈ నెలలో 30 రోజులు కార్తీక పురాణాన్ని వినాలి. కార్తీక పురాణాన్ని వినడం వల్లే నీకు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది, లేకుంటే కలగదు.
పూజ చేయడము వరకే అయితే పూజను చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ 4 మాటలు చెప్తే దాంట్లో ఉండేటువంటి సారాన్ని వాళ్ళు పట్టుకుంటారు. ఎవరైనా పట్టుకోవచ్చు, చెప్పలేము, ఎటువంటి వాడైనా పట్టుకోవచ్చు. ఆ సారాన్ని వాడు పట్టుకున్నాడంటే వాడు జీవితాంతము కూడా మరి భగవంతుని అనుగ్రహాన్ని పొందుతాడు. కాబట్టి మనం 4 మాటలు చెప్తూనే ఉండాలి. 100లో ఒకరైనా పట్టుకుంటారు, కనీసం 100 మందిలో ఒకరైనా పట్టుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి మనము ఆ విషయాన్ని మనం చెప్తూ ఉండాలన్నమాట. కాబట్టి మనము చెప్పుకోకుండా కర్మ మార్గంలోనే మనం ఉన్నామనుకోండి, కొంతవరకు అది మనకు ఎవరో కర్మ మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి బాగుంటుంది, మిగతా వాళ్ళకి పెద్దగా రుచించకుండా ఉంటుందన్నమాట. ఆ విధంగా కాకుండా జ్ఞాన మార్గంలో కూడా తీసుకుపోవాలి. కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గంలోకి రావాలి. వచ్చినప్పుడే ఆ అనుగ్రహం పరిపూర్ణమవుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా లభించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మీరు ధర్మ లోబి అనేటువంటి ఆయన్ని నిన్న తెలుసుకున్నాం. మనం ఒక మాను నుంచి ఒక మనిషి పుట్టాడని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ కథ ఇంకాను కంటిన్యూ అవుతామన్నమాట. వశిష్ఠుడు జనక మహారాజా మనిషిగా మారిన ధనలోబి అనే బ్రాహ్మణునికి అంగీరస మహాముని కర్మానుష్ఠాన ఫలాన్ని గురించి వివరంగా చెప్పినాడు. నిన్న అంగీరస మహాముని కర్మానుష్ఠాన ఫలాన్ని, కర్మ అనేటువంటిది ఎలా చేయాలి అని చెప్పేసి నిన్న అద్భుతంగా చెప్పినాడు. చాలా అద్భుతంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆత్మ, పరమాత్మ, దానికి ఉండేటువంటి లక్షణాలు, మనిషికి ఉండేటువంటి లక్షణాలు అన్నిటినీ కూడా కూలంకుషంగా నిన్న వివరించినాడు. మరి అప్పుడు ఈ ధనలోబి ఏమన్నాడంటే, స్వామి మీ దర్శనం వల్ల నేను ధన్యుడినైనాను, మీ దర్శనమైందయ్యా. ఎక్కడో అనేక జన్మలు ఎత్తినటువంటి నేను ఇప్పుడు మహాపాపిష్టినై మహారణ్యంలో వృక్షంగా పడి ఉన్నాను. మీ దృష్టి నా మీద పడినందువల్ల నేను దీపస్తంభంగా వచ్చినాను. చూడండి, మహాత్ముని యొక్క దృష్టి ఆ విధంగా పడుతుంది. ఎన్నో పుణ్యాలు ఎన్నో చేసినప్పటికీ కూడా మీ దృష్టి నాపై పడడం వల్ల నేను దీపస్తంభంగా ఉపయోగించడానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను. ఆలయం ముందు దీప స్తంభములా ఉంచబడ్డాను. నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నా పాపాలు పటాపంచలైనాయి. అంటే మనము కార్తీక దీపంలో ఏ చిన్న అనుష్ఠానాన్ని చేసినా కూడా భగవంతుడు పరమ ప్రీతితో స్వీకరిస్తాడు. కానీ ఆ అనుష్ఠానాన్ని మనం చేసేది ఏమిటి అంటే, భగవంతుడికి మనము దీపం వెలిగించినామనుకోండి, స్వామి ఈ దీపాన్ని నేను వెలిగిస్తున్నాను, నేను ప్రకాశం వైపు వెళుతాను అని నువ్వు మాట ఇవ్వాలి భగవంతుడికి. దీపం వెలిగించి వదిలేస్తే ఆయనేం పట్టించుకోడు. దీపం వైపు నుంచి ఈ దీపం ఏ విధంగా ప్రకాశాన్ని ఇస్తుందో, ఈ దీపం ఏ విధంగా చిమ్మ చీకట్లను వెలగొడుతుందో, ఆ విధంగా నాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని నిర్మూలన చేసుకోవడానికి నేను కొద్దిగా జ్ఞాన మార్గంలో కూడా అభ్యసిస్తాను అని చెప్పేసి భగవంతుడికి చెప్పినావు అనుకో, నువ్వు దీపం అంటించిన దానికి ప్రయోజనం, దీపము వెలిగించిన దానికి ప్రయోజనం ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మేమంతా బాగా సిలబస్ చేస్తాం పిల్లలకి, వాడు ఫెయిల్ అయినాడు అనుకో ఏం ప్రయోజనం? వాడు ఫెయిల్ అయినాడు అనుకో ఏం ప్రయోజనము? ఎవరంటారు, ఏం సార్ వాడు ఫెయిల్ అయినాడు అని మనుషులు అంటారు. అంతే కదా, చదవలేదని చెప్పరు, మనం ఫెయిల్ అయినాడు అని చెప్తారు అనమాట. అట్లా మనం ఏది చేసినప్పటికీ కూడా దాని యొక్క ఫలితాన్ని మనం ముందు ఉంచుకోవాలా. మానవ రూపం లభించింది, ఇంతటి పుణ్యఫలం లభించిన నన్ను మీరు శిష్యుడిగా స్వీకరించండి అని అడుగుతున్నాడు ఆయన. ఆ ధనలోబి అనేటువంటి ఆయన మీరు శిష్యుడిగా స్వీకరించండి, కర్మలు చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి చెప్పి నన్ను కృతార్థులను చేయండి అంటున్నాడు. ఈ పునీత పురుషుడా, మహావిష్ణువు ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నుంచి లక్ష్మీ సమేతుడై పాలసముద్రంలో ఆదిశేషుని పడక్కా చేసుకుని శయనిస్తాడు. ఎందుకంటే మనం ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు, దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. ఆషాఢ శుద్ధ ఏకాదశిలో మహావిష్ణువు ఏమవుతాడంటే ఆయన యోగ నిద్రలోకి పోతాడంట. యోగ నిద్రలోకి వెళ్ళి ఆ యోగ నిద్రలో మనల్ని అందరినీ చూస్తుంటాడంట. వీళ్ళు ఏం చేస్తారు చూస్తాం, ఉపాసన కాలం ఇది, ఏం ఉపాసనలు చేస్తాము, వీళ్ళు ఏం ఉపాసనలు చేస్తారో చూస్తాడంట ఆయన. యోగ నిద్రలోకి వెళ్ళి, యోగ నిద్ర అంటే ఏమి, అంతర్ముఖుడై చూస్తాడనమాట.
పైకేమో కళ్ళు మూసుకొని ఉంటాడు, లోపలంతా జగన్నాటకం ఏం జరుగుతుందో చూస్తాడు. ఆ ఉపాసన కాలాన్ని అంతా చూస్తాడంట. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు కళ్ళు తెరుస్తాడు ఆయన. కార్తీక శుద్ధ ఏకాదశి మన జరిగింది కదా అది. ఈ 4 మాసాలని చాతుర్మాస్యం అంటారు అన్నమాట. చాతుర్మాస్యం అంటారు. ఈ చాతుర్మాస్యంలో స్వామీజీలందరూ వెళ్ళి జ్ఞానబోధ చేయాలి. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి కాబట్టి ఏదో ఒక చోట కూర్చొని వాళ్ళ శిష్యులకందరికీ కూడా జ్ఞానబోధ చేయలేరు. ఊరికే ఉండకూడదు, వాళ్ళు జ్ఞానబోధ చేయాలి. కాబట్టి పూజలు వ్రతాలు చేయడం, చాతుర్మాస్య కాలంలో హరిప్రీతి చెందడం కోసము చేసే దానము, స్నానము, జపము, సత్కార్యాలు అన్నీ కూడా మనకు సత్ఫలితాలు ఇస్తాయి. ఈ సంగతి నేను మహావిష్ణువు ద్వారానే తెలుసుకున్నాను అని చెప్తున్నాడు. ఆ వివరాలను ఇప్పుడే నీకు చెప్తాను విను. అంగీరస మహాముని అన్నాడు. అంగీరస మహాముని, ఏ పని చేయకుండా ఉండకూడదు. పనులన్నీ నేనే చేస్తున్నాను అనుకోకుండా ఉండడంతో ఏ పని చేయలేని జన్మనెత్తినావు నువ్వు. ఏ పని చేయలేను అని ఉండకూడదు. నెక్స్ట్, పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోకుండా ఉండడంతో ఏ పని చేయలేని జన్మనెత్తినావు. అంటే అహంకారంతో ఉంటే ఏ పని చేయలేని జన్మనెత్తుతావు. అంటే ఒక మానుగానే ఏదో పుడతావు నువ్వు. ధనలోభి కాకుండా ఉండాలంటే ఎవరెవరికి ఏ ఏ పనులు శాస్త్రం చేయమని చెప్పిందో వాటిని తప్పనిసరిగా చేయాలి. అన్నము కడుపు నిండే వరకు ఎలా తింటున్నామో జ్ఞానము కలిగే వరకు పనులను చేస్తూ ఉండాలంట. చూడండి ఎంత బాగా చెప్పినాడు. అన్నము కడుపు నిండే వరకు ఎలా తింటున్నామో అలా జ్ఞానము కలిగే వరకు పనులను చేస్తూనే ఉండాలంట. పనులను చేస్తూనే ఉండాలి. అంటే ఏమి? ప్రతి కర్మ వెనుక ఉండేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలా అని చెప్తుంది శాస్త్రం. నువ్వు ఏం చేసినా, ఇప్పుడు మంగళారతి అడ్డుకున్నాం అనుకో, ఇట్లా తీసుకుంటాం భగవంతుని యొక్క, ఇక్కడ అడ్డుకుంటాం అనుకోండి, అక్కడ అడ్డుకుంటాం అనుకోండి, తత్వమసి అనుకోవాలి మనం. అది నేనై ఉన్నాను అని అనుకోవాలి మనం. మనకి ఆ టైం ఉంది, ఇట్లా వెళ్ళిపోయేది. అయిపోయినప్పుడు మంగళారతి ప్రసాదాలు నడిస్తాను, బింపుదాం రండి అని, దొరుకుతాయి లేదా మళ్ళీ అని చెప్పేసి తత్వమసి అనుకోవాలి. అది నేనై ఉన్నాను, ఆ వెలుగు నేనై ఉన్నాను అని భగవంతుని అనుకోవాలి. అట్లా అనుకుంటే ఓ శభాష్ రవిని జ్ఞానం వచ్చింది అనుకుంటాడు ఆయన. పర్వాలేదు, నేను ఇచ్చిన జ్ఞానాన్ని ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నాడు అని చెప్పేసి భగవంతుడు విభూతిని కలిగిస్తాడు. అంటే ప్రతి కర్మ వెనుక జ్ఞానం ఉంది. ప్రతి కర్మ వెనుక ఒక గంటలు మోగించడంలో, ఒక అభిషేకం చేయడంలో, ప్రతి దాంట్లో కూడా దాని వెనుక అద్భుతమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి అర్థాలు. అది ప్రతి ఒక్కరూ చెప్పాలి. అది పాలు ఎందుకు పోస్తాం, పెరుగు ఎందుకు పోస్తాం, మళ్ళీ నీళ్ళు ఎందుకు పోస్తాం, అది ఖచ్చితంగా చెప్పాలా. అన్నీ కూడా ప్రతి ఒక్కటి చెప్పాలా. అది చెప్పినప్పుడే దానికి పరిపూర్ణత ఉంటుందన్నమాట. వాళ్ళు బిజీ, వీళ్ళు బిజీ ఉంటారు. వేసేసారు, టక వేసేసారు అంతే. ఎక్కడ కాశీలో ఒక ఆయన ఇట్లా గట్టిగా కొట్టుకుంటాను తల్లి లింగానికి, ఆయన మీదే పాలు పోసేసినారు. ఏం కర్మ వచ్చింది చూడు. లాస్ట్ ఆయన ఏదో ఇచ్చినారు విఐపి టికెట్ అని గట్టిగా కొట్టుకుంటాను. ఆయన తలకొట్టు మిగతా వాళ్ళు అనుకుంటే వాళ్ళు పాలు అన్నీ ఆయన మీద పోసేసినారు అంతా. ఆమెకు అభిషేకం చేసినారు లాస్ట్. అంటే ఆయన లోపల లింగం పెట్టి పట్టుకొని గట్టిగట్లు ఎంతసేపు అయినా రాదు. ఆయన పీక్తా ఉన్నా కూడా రాదు. ఏమైపోయింది ఆమెకి? ఆ తన్మయత్వం అయిపోయింది ఆమెకి. 4 మూలలు ఇట్లా పెట్టినారు, 4 మూలలు పెట్టినారు, పోసి పారేస్తారు. ఎనుకుంటే వాళ్ళు పాలేసేసినారు పోయి. అదే లింగం అనుకునేసినారు లాస్ట్. ఏమి అమ్మవారు అనుకునేసినారు లాస్ట్. ఈశ్వరుడే కాకుండా అమ్మవారు కూడా వచ్చేసిందని వేసేసినారు. ఏం చేయాలి చెప్పండి. అంత మూఢత్వం అయిపోయింది లాస్ట్కి. ఆ లింగానికి వేయాలా అని చెప్పేసి అదే అయిపోయింది ఇప్పుడు. కానీ ఏం కదా మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక ఇది కూడా మనలో లేకుండా పోతే ఏం చెప్పండి. అది ఫోటో తీసి కూడా పెట్టినారు నాకు లాస్ట్కి. కాబట్టి మనం కడుపు నిండే వరకు ఎలా తింటున్నామో అలా జ్ఞానం కలిగేదాకా పనులు చేయాలి. అక్కడ ఉన్నవారందరినీ చాతుర్మాస వ్రతాన్ని గురించి శ్రీహరి ఉద్దేశించిన సందర్భం మొదలైన విషయాలన్నీ కూడా నెక్స్ట్ వివరించడం అనేటువంటిది జరిగిందనమాట.
ఇది కర్మానుష్ఠాన ఫలితమని 18వ అధ్యాయంలో కార్తీక పురాణము మనము చదువుకున్నాం ఈరోజు. తర్వాత మహాభారతంలోకి పోతున్నాము. ఇక్కడ చేజిరాజు అనేటువంటి వసువు, చేజిరాజు అనేటువంటి వసువు, ఆయన ఇంద్రుడు ఇచ్చినటువంటి ఆయుధాలు ఉన్నాయి కదా, ఆయనకి ఇంద్రుడు నిన్న ఆయుధాలు ఇచ్చినాడు. ఏమేమి ఇచ్చినాడు? భూలోకంలో ఉండమని వైజయంతిమాల ఇచ్చినాడు. తర్వాత ఒక రథాన్ని ఇచ్చినాడు. ఆ రథాన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేసినాడంటే అట్లాంటి రథాన్ని అట్లాంటి ఇవి ఇచ్చినటువంటి రోజును ఇంద్రోత్సవంగా చేస్తున్నాడంట ఆయన తేజరాజు. అంతకుముందు ఒకసారి ఆయన ఒక మహర్షిని కలిసినాడు, ఒక ఏకాగ్రతగా ఉండేటువంటి మహర్షిని కలిస్తే అప్పుడు ఆయన అనుకున్నాడంట, నేను ఇన్ని సౌభాగ్యాలు ఉండి కూడా నేను ఆనందంగా ఉండలేకుండా పోతున్నాము, కానీ ఈయన ఏమీ లేదా ఆనందంగా ఉన్నాడు అని చెప్పేసి. ఈయనకి ఏమీ లేదు కదా, ఈయనకి ఏదో రుద్రాక్షమాల ఏదో ఆ విధంగా కొన్ని పూలు పెట్టుకున్నాడు, ఆ విధంగా తపస్సు చేసుకుంటున్నాడు. చూడండి, ఈయనకి ఏమీ లేదు కదా, ఎంత ఆనందంగా ఉన్నాడని. నాకు అన్నీ ఉన్నాయి కానీ నేను ఆనందంగా లేను. కానీ అదే మహాభారతము మనలో మార్పును సూచిస్తుంది అనమాట. మనలో మార్పు అదే రావాల్సింది. మనం అన్నీ ఉన్నా ఆనందంగా లేము ఈరోజు. ఇంకా ఏమో కావాలా అని చెప్పేసి ప్లాన్లు వేస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది ఋషులు ఏమీ లేకపోయినా వాళ్ళు ఆనందంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. మరి వాళ్ళని చూస్తే మనం ఎట్లుండాలి చెప్పండి, మనం ఎంత ఇదిగా ఉండాలి. అది మార్పు అనేటువంటి భారతం వల్ల ఆ మార్పు జరగాల్సింది. వైశంపాయన్ని చెప్పమని చెప్తే వ్యాస మహర్షి మీద ఆయన కాళ్ళకు నమస్కారం చేసేస్తాడు, పోయి గురువుకే నమస్కారం చేసేస్తాడు శిష్యుడు. ఏ రోజు నేను చెప్తున్నాను అనేటువంటి గర్వం ఆయనలో లేదన్నమాట. అట్లాంటి అహంకారాన్ని, అట్లాంటి మమకారాన్ని, అట్లాంటి సాధు జీవనానికి ఇష్టపడేటువంటి ఇది రావాలా మనుషుల్లో. అప్పుడు అన్ని కొట్లాట్లు తగ్గిపోతాయి. ఈ ధనం కోసము, దానికోసము, దీనికోసము, విపరీతమైనటువంటి గొడవల కోసము ఆ విధంగా అయిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ సాధు జీవనము రావాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడంట. చూడండి, ఈ చేదిరాజు ఆయన ఇంద్రోత్సవం జరిపేవాడంట. అనంతరం అతనికి బలశాలురైన 5 కుమారులు కలిగినారంట. ఆయన వసురాజు తన కుమారులు వివిధ రాజ్యాలకు అభిషేక్తులను చేసినాడు. బృహద్రసుడు మగధ రాజ్యానికి రాజుగా చేశాడు. ప్రత్యంగృహుడు 2వ వాడు, 3వ వాడు కుశంభుడు, మణివాహనుడు 4వ వాడు మవేల్లుడు, 5వ వాడు యదువు. ఇతడు ఎవరి చేతిలోనూ ఓడిపోలేదు. జనమేజయ గొప్ప తేజవంతుడు అంటే ఆయన ఎవరు? మన వసువు చేజిరాజు. ఆయన రాజఋషి ఉపచర వసువు అని చెప్తారు. ఆయన ఉపచరము అంటే పైన తిరిగేవాడు అనమాట. ఉపచర వసువు ఆయన పేరు. చేది రాజ్యానికి అయినాడు. తమ కుమారుల పేరు మీదుగా నగరాలను, దేశాలను కూడా ఏర్పాటు చేసినాడంట ఆయన. అంత గొప్పవాడు. వసురాజు కుమారులు 5 వేరువేరు రాజ్యాలను పరిపాలిస్తూ వేరువేరుగా తమ సనాతన వంశ పరంపరను కొనసాగించినారు. చేజిరాజైన వసువు మాత్రం తిరుగుతూ ఆకాశంలో ఉండేవాడు. గంధర్వులు, అప్సరసలు ఆ మహాత్ముని సేవించడానికి వచ్చేటువంటి వారంట. చూడండి, ఆ మహాత్ముని సేవించడానికి గంధర్వులు, అప్సరసలు కూడా వచ్చేటువంటి వారు. ఆకాశంలో పైన సంచరించే అతనికి ఉపచర వసువు అనే పేరు వచ్చింది. ఆయన ఆకాశంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఆయనకు ఉపచర వసువు అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఉపచరం అంటే పైన ఇచ్చేటువంటి వారు. పూర్వము చేది రాజ్యంలో శక్తిమతి అనేటువంటి ఉపనది ఉండేదంట. వాళ్ళ రాజ్యంలో శక్తిమతి అనేటువంటి ఉపనది ఉండేవన్నాడు. నెక్స్ట్ కోలాహలం అనే పర్వతం చైతన్యం పొంది కామవశం వలన దివ్య రూపిణి అయినటువంటి ఆ నదిని అడ్డగించిందండి. చూడండి, అప్పుడు ఆ కాలంలో నది, కొండలు ప్రేమించుకునేటువంటి వాళ్ళు. అంటే మనము ఇక్కడ మహాపురుషుని జన్మము వస్తుందన్నమాట. ఈ మహాపురుషుని యొక్క జన్మం కోసము భగవత్ స్వరూపము ఎన్నెన్నో మలుపులు తిప్పుతామన్నమాట. అందుకే శాస్త్రంలో ఏమంటారంటే
నది ప్రారంభ స్థానాన్ని మహాపురుషుల జన్మని విచారణ చేయకూడదంట మనం. టైం ఇట్లా పుట్టినారు వీళ్ళు అని. అది మహాపురుషుల జన్మాన్ని తర్వాత వీళ్ళు పుట్టేటువంటి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన ఊహలకు కూడా అందదు అనమాట. మన ఊహలకు కూడా అందదు. అందుకే మన శాస్త్రాలు ఈరోజు అర్థం కాక ఎగతాళి చేస్తాడు కొంతమంది. ఎందుకు ఆ విధంగా అంటే వాళ్ళ ఆ యొక్క సిచ్యువేషన్ అట్లుంటుందన్నమాట. చూడండి, ఇక్కడ నది కొండ ఇద్దరు కామవశాన్ని గురి అయినాయంట. నది కొండ కామవశాన్ని అంటే అక్కడ శక్తిమతి అనేటువంటి నది, కోలాహలం అనే పర్వతం, ఈ రెండు చైతన్యము పొంది కామవశంతో ఈ కోలాహలం అనేటువంటి కొండ నదిని అడ్డగించిందంట. కామవశంతో అడ్డగించిందన్నాడు. అప్పుడు వసురాజు ఆ కోలాహలాన్ని కాళ్ళతో తన్నాడంట పర్వతాన్ని. ఆ దెబ్బకు ఏర్పడిన రంధ్రము నుంచి ఆ నది ప్రవహించిందంట. ఎంత గొప్పవాడు ఆయన, ఎంత గొప్పవాడు చూడండి. ఆ దాంట్లో ఒక రంధ్రం పడిందంట. ఆ రంధ్రం నుంచి నది వెళ్ళిపోయిందంట. అడ్డగిస్తావని నేను చెప్పేసి. కోలాహలుడు నదీ గర్భం నందు ఒక పుత్రునికి పుత్రికను కన్నది. ఆమె మధ్యలో పోయింది కాబట్టి వాళ్ళిద్దరికి పుత్రి పుట్టినారంట ఇద్దరు. ఆ విధంగా అతడు నిర్బంధం నుంచి విడిపడడం కోసము ప్రసన్నురాలైనటువంటి నది తన పిల్లలిద్దరిని మహారాజుకి ఇచ్చేసిందట. స్వామి, పిల్లలు పుట్టారు నాకు, మీరు కాలుతో తన్నినారు, ఆ నది నా మీదుగా వెళ్ళిపోయింది, ఆ విధంగా నాలో చైతన్యం కలిగింది, నాకు ఇద్దరు పిల్లలు పుట్టినారు, మీరు తీసుకోండి అని చెప్పింది. నేను ఎక్కడ తాకేదని చెప్పి, నేను ఎక్కడ పోయేవాడిని, డ్యూటీకి పోయేవాడిని కాదు, ఏం కాదు, ఒకటే చోటే ఉండేవాడిని, వీళ్ళిద్దరిని మీరే తాకండి అని చెప్పిందంట. అప్పుడు వాళ్ళిద్దరి పేర్లు ధనదాత శత్రుదమనుడు అయినటువంటి వసురాజు వారిలో మగవాణ్ణి సేనాపతిగా చేసుకున్నాడంట. నెక్స్ట్ ఆమెను భార్యగా చేసుకున్నాడంట. చూడండి, అది పురాణంలో ఈ విధంగా ఉంటుంది. అత్యంత ఇదిగా ఉంటుందన్నమాట. అవన్నీ కూడా కన్య అయినటువంటి గిరిక ఆమె పేరు, ఆమె పేరును భార్యగా చేసుకున్నాడంట. వసురాజు భార్య గిరిక మోహార్గమైనటువంటి ఋతుకాలంలో శుచిగా పుత్ర సంతానాభిలాషను అర్చించింది. సో భార్యాభర్తలు అయిన తర్వాత వాళ్ళలో కామ ప్రచోదనం కావాల్సిందే, వాళ్ళలో విపరీతమైన ప్రేమ ఉండాలి. భార్యాభర్తల మధ్య వాళ్ళకి పెళ్ళైన తర్వాత విపరీతమైన ప్రేమ ఉండాలి. పెళ్ళైన తర్వాత 3 రోజులకే కొట్టుకుంటా అన్నారు. అది వేరే విషయం. అందుకే పిల్లలు సరిగా పుట్టరు. ఇప్పుడు 3 రోజులకే కొట్టుకోండి, 3-4 రోజులకే అనుబంధాలు లేవు ఈరోజు. అట్లా మా పిల్లల్లో మీరు సరిగ్గా మినరల్ వాటర్ లేదని ఇవ్వమంటుంది, మీరు సరిగ్గా మర్యాద చేయలేదని చెప్పంటాడు. అయిపోయా, నీ జీతం ఎంత, నా జీతం ఎంత, డైవర్స్కి అప్లై చేసుకో అని చెప్పేసి కోర్టుకు తిరుగుతూ అంటారు కొంతమంది. ఇట్లా తయారైనారు లాస్ట్. చిన్న వాటర్ బాటిల్ కోసం కొట్లాడుకునేది. ఇట్లా ఇంత దిగజారిన మనస్తత్వం, చాలా దిగజారిన మనస్తత్వం అయిపోయింది ఇప్పుడు. చిన్న దానిల కోసమే ఒక ఆయన ఎవరు అప్పులు వేయలేదని కొట్లాడుకున్నాడు. అప్పులు నువ్వు పోయి తెచ్చుకుంటే అయిపోయి కదా, వాళ్ళు ఇచ్చేలేదు. అప్పులు వేయలేదు, అందరికీ వేసినా నాకు వేయలేదని. వంట అడిగితే అయిపోయినా సార్, తెచ్చే లోపల ఆయన ఎక్కడో పోయినాడని వేయలేదని చెప్తారు వాళ్ళు. నాకు అప్పులు వేయలేదని చెప్పి ఫుల్గా కొట్లాడినాడంట. నేను ఈ పెళ్లికే రాదని వెళ్ళిపోయినాడంట. లాస్ట్కి ఆ స్థాయికి దిగజారినాను కూడా. అప్పులాని కోసము దీనికోసము ఇంత కొట్టుకునేటువంటి స్థాయికి మనం దిగజారిపోయామంటే ఈగో ఎక్కువైపోయి ఈగో ఎక్కువ. మరి ఎందుకు పోలు నువ్వు అట్లా లేకుండా కూడా అడిగే పోకూడదు. నువ్వు హాయిగా ఉండి ఇంట్లో. ఇప్పుడు మనకు మర్యాద లేని చోటు మనం ఎందుకు పోవాలా? మర్యాద లేని చోటు పోయేది, మర్యాద తెప్పించుకొని వచ్చేది. ఏమన్నా అవకాశం ఉందా చెప్పండి? అంటే మర్యాద లేని చోటు మనం పోనే వద్దు, ఏం అవసరం లేదు కదా. ఏం పెళ్లి భోజనం మనం తినలేదా ఇప్పుడు? కాబట్టి ఇక్కడ చూడండి, అప్పుడు అదే రోజున ఆమె ఆశించిందంట, మంచి పుత్రుడు కావాలి నాకు అని చెప్పేసి, మహారాజు నుంచి మంచి పుత్రుడు కావాలి. అదే రోజున వసురాజు తండ్రి అయినటువంటి క్రూర మృగాలను సంహరించమని వసుదేవుణ్ణి ఆదేశించినాడంట. ఆయన తండ్రి క్రూర మృగాల్ని సంహరించి వేటాడుతుంటారు. రాజులు అప్పుడు వేటాడేటువంటి వాళ్ళు. తండ్రి ఆదేశాన్ని కాదనలేక
చక్కని రూప సౌందర్యం కలిగిన సాక్షాత్తు లక్ష్మీదేవి వలె ఉండే గిరికను తలుచుకుంటూ వేటాడినాడంట. గిరికను తలుచుకుంటూ ఆయన వేటాడినాడంట. వేటాడితే అది వసంతకాలం. మామిళ్ళు, వసంతలతలు, పున్నాగాలు, వకుళాలు, దివ్యపాటలు, నారికేళాలు, చంద్రులు, అంటే మంచి కాలం అన్నమాట. చాలా మంచి కాలం. ఋతుస్రావం ఇది కావడానికి, గర్భం ఏర్పడడానికి ఉండేటువంటి మంచి కాలం అన్నమాట. ఆ కాలంలో మన్మదాయుతమైనటువంటి బాధపడుతూ రాజు గిరికను చూడలేక ఇచ్ఛానుసారంగా తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ వసురాజు పూలతో నిండిన శాఖాగ్రములతో చిగురుటాకులతో శోభిల్తున్న ఒక అందమైన వృక్షాన్ని చూసినాడంట ఆయన. అక్కడ చెట్ల కింద నీడలో రాజు సుఖంగా కూర్చున్నాడు. పూల యొక్క మకరంద సుగంధాలతో నిండిన చక్కని గాలి అతనికి మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది. ఓ పక్క భార్యను తలుచుకుంటున్నాడు. చుట్టూ ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంది అడవిలో. ఆ మనోహరమైనటువంటి గాలి సోకగానే ఆయన మనసులో ఆనందంతో సంభోగాలాభిషేకం కలిగింది. అక్కడ బయలుదేరి వనంలో వెళ్తుండగా రేతస్ఖలనం అయింది. ఆయనకి వీర్యం పడిపోయింది కింద. అంత కామోద్రేకం అయిపోయినాడు ఆయన. ఆ విధంగా అయిపోయింది అన్నమాట. చూడండి, ఇక్కడి నుంచి చూడండి. ఆ స్ఖలనం రేతస్సు వ్యర్థము కాకూడదని భావించి దాన్ని ఒక అరటి దొప్పలో పెట్టినాడంట ఆయన. ఒక ఆకు దొప్పలో పెట్టినాడంట దాన్ని. అది కాకూడదు అని చెప్పేసి, ఆ స్ఖలించిన రేతస్సు వృథా కాకూడదు, నా భార్య యొక్క ఋతుకాలం కూడా వృథా కాకూడదని మళ్ళీ మళ్ళీ బాగా ఆలోచించి నిష్ఫలం కాకూడదని నిర్ణయానికి వచ్చినాడంట ఆయన. భార్యకు పంపడానికి, ఆ శుక్రం పంపడానికి ఇది సమయం అని భావించి ఆ శుక్రాన్ని అభిమంత్రించి ధర్మార్థాల సూక్ష్మ తత్వం తెలిసినటువంటి రాజు తన దగ్గర ఉన్నటువంటి తన దగ్గర డేగ ఉండేదంట. డేగ ఇవన్నీ, సౌమ్య, నువ్వు ఈ శుక్రాన్ని మా ఇంటికి తీసుకుని వెళ్ళి గరికకి, ఆమెకి ఇది ఋతుకాలము, అప్పుడు ఆ డేగ దాన్ని కాళ్ళ మధ్యలో పెట్టుకొని వేగంగా పోతా ఉందంట. నా భార్యకి ఇచ్చేసేది అని చెప్పింది. అప్పుడు ఆకాశ మార్గంలో డేగ పోతా అంటే ఇంకో డేగ చూసిందట. ఓహో, ఏదో మాంసం ఖర్చుకొని పోతా ఉందని చెప్పి ఇది వెంటబడిందంట. ఈ డేగ ఇంకో డేగను వెంటబడింది. చూసిన వెంటనే మాంసం అని గ్రహించి దాన్ని వెంబడించింది. ఆ రెండింటికి ఆకాశంలో యుద్ధం జరిగిందంట. యుద్ధం జరిగితే ఆ రెండు చూస్తుండగా ఆ శుక్లం కాళ్ళ మధ్య నుంచి జారి యమునా నది జలాల్లో పడిపోయింది. ఆ నదిలో బ్రహ్మశాపం వల్ల అద్రిక అనేటువంటి అప్సరస చేప రూపంలో ఉందంట. బ్రహ్మ దేవుని యొక్క శాపం వల్ల అద్రిక అనేటువంటి చేప, అప్సరస చేప రూపంలో ఉందంట. ఆ డేగ కాలితో జారిపడిన వసురాజు వీర్యాన్ని వేగంగా వచ్చి చేప రూపంలో ఉన్న అద్రిక స్వీకరించేసింది. అదేదో మాంసం వరకు వచ్చేసి తాగేసింది. చూడండి ఎంత ఇప్పుడు మహానుభావుడు పుట్టేటువంటి ఇదనమాట. ఎంత పరదేవత ఏ విధంగా చూడండి తను నడిపింది. అట్లా ఆ వీర్యాన్ని స్వీకరించింది. 10 నెలల తర్వాత ఒకరోజు చేపను జాలర్లు బంధించినారు. ఆ చేప గర్భవతి అయిందంట. 10 నెలల తర్వాత జాలర్లు దాన్ని బంధించినారంట. చాలా దుబ్బుగా ఉంది, బాగుందప్ప ఇదేదో అని చెప్పేసి దాన్ని వీళ్ళు పట్టుకున్నారు. వెయిట్ వచ్చేసింది అని చెప్పేసి ఆ విధంగా చూడగానే వసురాజుకి ఇచ్చేసినాడు. అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు బంధిస్తూనే దాని ఉదరం నుంచి ఒక కన్య, ఒక పురుషుడు బయటకు వచ్చినారు. ఆ చేప నుంచి ఒక కన్య, ఒక పురుషుడు బయటకు వచ్చినాడు. ఇంతవరకు అర్థమైంది చెప్పింది. ఓకే. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన చూసి ఆ పల్లెవారు రాజును సమీపించి, రాజా, చేప గర్భంలో 2 మనుషులు జన్మించినారు అని రాజుకు చెప్పినారంట. పోయేవారు రాజుకు ఉపరిచదు వరవు వారిలో మగ శిశువును స్వీకరించినాడంట. ఆయన రైతస్తే అది ఉపచర వసువు యొక్క శ్రేయస్తే అది. కాబట్టి మగ శిశువును స్వీకరించినాడు. ఆయన మత్స్యరాజు అయినాడంట. ఆయన ధర్మాత్ముడు, సత్య పరిపాలకుడు కూడా. పశుపక్షాది జాతుల్లో పుట్టి మానవులిద్దరికి జన్మనిచ్చి
శాపం నుంచి విముక్తి పొందుతావు అని బ్రహ్మదేవుడు చెప్పినాడు. నువ్వు ఆ రేతస్సు తాగినప్పుడు ఇద్దరికి నువ్వు జన్మనిస్తే నీకు శాపం విమోచన కలుగుతుంది అని బ్రహ్మదేవుడు చెప్పినాడంట. అప్పుడు ఆ అప్సరస ఆ పిల్లలను శ్రవించిన వెంటనే శాప విముక్తి పొందింది. మత్స్య రూపాన్ని విడిచి దివ్య రూపాన్ని పొంది ఆకాశ మార్గంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు చేప గర్భం నుంచి పుట్టిన మత్స్యగంధం గల ఆ కన్యను వసురాజు దాశరాజుకిచ్చి కూతురుగా చేసుకోమన్నాడు. దాసరాజు అనేటువంటి ఆయనకిచ్చి ఈమెను కూతురుగా చేసుకోవయ్యా అని మత్స్యగంధి అనేటువంటి పేరు పెట్టి ఇచ్చేసినాడు అనమాట. మత్స్యగంధి. అప్పుడు చక్కని రూపం బలం కలిగినటువంటి అన్ని మంచనాలు కలిగిన ఆ సత్యవతి చేపలు పట్టే వారితో జీవించడం వల్ల మత్స్యగంధిగా పిలువబడింది. ఆమెకు వేరే పేరు సత్యవతి మత్స్యగంధి. ఆమె ఆ సముద్రం దగ్గర నిలబడి పడవలో వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి దారి చూపిస్తా ఉందన్నమాట. తండ్రికి సేవ చేయడం కోసము, దాసరాజుకు సేవ చేయడం కోసము తండ్రి ఆ నావను నడుపుతూ ఉండేటువంటి వాడు. సిద్ధులు కూడా కోరే రూపంలో గల ఆమెను ఒకసారి తీర్థయాత్ర చేస్తున్న పరాశర మహర్షి చూసినాడు. ఈమెను చూసినాడు. వేదవ్యాసుడు, పరాశరుడు వేదవ్యాసుని యొక్క తండ్రి. వేదవ్యాసుని యొక్క తండ్రి చూశాడు పరాశరుడు. సో పరాశరుడు ఎట్లాంటి వాడు? ఎటువంటి దీనికి లొంగేటువంటి వాడు కాదు. ఎటువంటి ప్రేమకు కానీ కామ క్రోధ లోప మోహ మజమత్యాలు ఏమాత్రము లేనటువంటి వాడు ఆయన. వీళ్ళిద్దరికి పుట్టేది. కానీ ఆ విధంగా చూడండి, ఆయనలో కామోద్రేకం లేకుండా పోవడం చేత పరదేవత అందులో ప్రవేశించి అతనికి ఎంత కామం కావాలో అంత కలిగించిందనమాట. చూడండి, అంటే భగవంతుని యొక్క అనుగ్రహం అట్లా ఉంటుందన్నమాట. ఆ విధంగా గొప్పవాళ్ళు పుట్టాలంటే ఆ విధంగా ఉంటుందన్నమాట. ఆమె మన అమ్మవారు అంత కామాన్ని కలిగించిందంట అతనిలో. అంటే చూడండి, మనం ఏం అర్థం చేసుకోవాలా? ఎటువంటి కామక్రోధ లోభ మోహ మద మత్సర్యాలకు లేనటువంటి వాడిని కూడా కామోద్రేకానికి గురి చేస్తుంది. కావాలంటే వాడిని పడగొట్టాలన్నా పడగొడుతుంది, నిలబెట్టాలన్నా నిలబెడుతుంది. అమ్మవారికి అంత శక్తి ఉంటుంది అని గుర్తు పెట్టుకోవాలి. మనం అనుకుంటాం ఇదంతా అయ్యేదా, ఇదంతా అవుతుందా? ఆమె తలుచుకుంటే ఆమె కనుసైగతో చేసేస్తుంది. ఆమె కనుసైగతో ఆమె ఏం కావాలంటే అది చేసేస్తుంది. ఒకటి అదక్ పాతాళం తొక్కేస్తుంది కావాలంటే, ఒకటి అదక్ పాతాళం నుంచి లేచి పైకి నిలబెడుతుంది అన్నమాట. ఆమె యొక్క లీలలు విచిత్రంగా ఉంటాయి. మనము అసలు ఎది చేసేదానికే లేదు. ఒకసారి రక్తబీజుడు ఆ నాలుక మీద పడితేనే వాడు చచ్చిపోయేది అని చెప్తే భూమండలం అంతా నాలుగు పరిచేస్తుంది. రక్తబీజులు చెప్పడానికి భూమండలం అంతా నాలుగు పరిచేస్తుంది. ఎక్కడ పోతావు చూస్తాం రా నీ కథ అని. ఇంక ఇప్పుడు కాకుండా ఎప్పుడు పోతావురా నువ్వు? అట్లా ఏమైనా చేయగలరు. ఒక మహాపురుషుడు పుట్టాలంటే చూడండి, నదికి కొండకి ప్రేమ కలిగించింది. ఎంత విచిత్రం చూడండి. ఒక నదికి ఒక్కటి వాళ్ళకు మళ్ళీ పుత్రులుగా జన్మించేటట్లు చేసింది. అంటే అమ్మవారు ఎంత శక్తివంతమైనటువంటిది అనేది మనం చూడాలి. ఇక్కడ ఆయన విచారించకూడదు. నదికి ఎట్లా కలుగుతుంది, నీకేం తెలుసు? జీవుడు అది కూడా జీవుడే. అమ్మవారు దాంట్లో స్థితి శక్తి ఉంటుంది, గతిశక్తి ఉంటుంది. కాబట్టి మనలో మన జీవుడిని ప్రవేశం ఎందుకు పెట్టింది? మన పాప పుణ్యాలను అనుభవించాలి. మనం సుఖం వస్తే పుణ్యం, సుఖంగా ఉన్నామనుకో పుణ్యం పోతుంది. నువ్వు సుఖంగా ఉన్నావనుకో నీ పుణ్యం వెళ్ళిపోయినట్లే. నువ్వు దుఃఖపడ్డావు అనుకో పాపము ఇదైతుంది, పాపం అనుభవిస్తాము. కాబట్టి సుఖం ఎక్కువైందనుకో నీకు వేసిన పుణ్యం పోతుంది. అందువల్ల సుఖం వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ విని పుణ్యం సంపాదించుకోవాలి. ఇలాంటివన్నీ విని పుణ్యం సంపాదించుకోవాలి మనం, లేకుంటే పుణ్యం పోతానే ఉంటుంది. కష్టాన్ని అనుభవించినాం అనుకో పాపం పోతుంది. ఇప్పుడు మోకాలు నొప్పి వచ్చిందనుకో, గర్జన్మలో ఎవరికో మోకాలు కొట్టింటాను నేనని చెప్పేసి అనుకోవాలా, అనుభవిస్తాను అంతే. మరి ట్యాబ్లెట్ వేసుకొని ఊరుకోండి అంతే. గర్జన్మలో కొట్టింటేనే నీకు మోకాలు నొప్పి వచ్చింది, అందరికీ రాదు.
జన్మలో ఎవరికొవరికి కొట్టింటావు, కుక్క కాలు చేసింటావు లాస్ట్కి, దాంతో నీకు కాలు పోయి ఉంటుంది. ఊరికే పోయి గత జన్మలో ఉండేటువంటి బ్యాలెన్స్ షీట్ రెడీ అవుతుంది అట, నీకు బ్యాలెన్స్ లయబిలిటీస్ అసెట్స్ అని రెడీ అయిపోతుంది అనమాట. ఆ విధంగా రెడీ అయిపోయి నీకు అది కలిగేది. కొంతమంది ఎన్నిసార్లు పడినా కూడా హాయిగా లేసేది తిరుగుతుంటారు. కొంతమంది ఒకసారి పడితే చాలు ఇంక మళ్ళీ లేరు, పూర్తిగా లేరు, ఒకేసారి పడేది మాట, ఇంక మళ్ళీ లేసే ఛాన్సే లేదు మనకి. కొంతమంది ఎన్నిసార్లు పడుతుంటారు, అసలుకి హాయిగా ఉంటుంది, ఏం మాకేం ప్రాబ్లం లేదప్ప అంటారు, యా డాక్టర్కి పోలేదప్ప అంటారు. విన్నాడు కదా మనం. మనంతా బస్సులో యాక్సిడెంట్ అయ్యి బాబు ఎట్లా బయటకు వచ్చినాడు, అసలుకి వెళ్ళిపోవాల్సింది వీళ్ళంతా. అట్లాంటిది అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం లేకుండా పోతే మరి అంతే. మరి ఎవరికి ఏమి కాలే, అసలుకి వాళ్ళకి అక్కడ కరెంట్ వైర్ కూడా ఉందంట, అప్పుడు కరెంట్ లేదంట, వీళ్ళు అదృష్టం, లేకపోతే బస్సే అడ్డుకునేది కాదు. అసలుకి అసలుకి అప్పుడు కరెంట్ ఉంటే ఆ బస్సు మొత్తం అడ్డుకునేది, షార్ట్ సర్క్యూట్ అయ్యేది. చూడు ఆయనకి అందరికీ సేవ చేస్తాడు. నిన్న పాపం దోశలు తెప్పించినాడు, అదే మనకి మూడు దోశలు, నిన్న మూడు దోశలు తెప్పించినాడు సార్. 30 పట్లాలు కట్టించుకొని వచ్చినాడు, పోయి ఎక్కడో కట్టించుకొని వచ్చినాడు. సేవ చేయాలా, ఇంతమంది రారు కదా అంటే వస్తారు సార్ అని 30 మందిని తప్పించినాడు. అందరికీ ఫోన్ చేసినాడు రమ్మని. చూడండి ఊరికి రాదు, అది అంత ఈజీ కాదన్నమాట. మరి సేవ్ చేసుకో అని చెప్పేసి ఆ విధంగా అందమైన చిరునవ్వు. అదే వస్తాం అక్కడ ఒకసారి చెప్పింది వస్తాం 15 16 ఓకే సండే వస్తాం, వెళ్దాం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గుర్రిపల్లి అని ఉంది. మన రామకృష్ణ సార్ అక్కడ పురోహితులుగా ఉన్నారు. అక్కడ నవగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు బెంగళూరు వాళ్ళు సార్ వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. బెంగళూరులో ఉంటారు సార్ వాళ్ళు. 16వ తారీఖు ఉంటుంది, ఎవరైనా వచ్చేవాళ్ళు రావచ్చు. టైం మార్నింగ్ ఉంటుంది. ఆదివారం మామూలు 6:30 నుంచి 10:30 11 వరకు ఉంటుంది. తర్వాత తీర్థప్రసాదం ఉంటుంది, అందరూ కూడా రావచ్చు. అదే మన రామకృష్ణ సార్ వారు అక్కడే పూజ చేసేది వాళ్ళు. శనివారము దేవుడు రావాలి. ఓకే సార్, వస్తాం, తప్పకుండా వస్తాం మేడం. ఓకే. అందమైన చిరునవ్వు, దివ్యమైనటువంటి రూపం గల సత్యవతిని చూడగానే దీవంతుడు మునిపుంగవుడైన పరాశరునికి ఆమెపై కోరిక కలిగింది. చూడండి, అంటే పరాశర మహర్షి ఎటువంటి కామక్రోధం లేనటువంటి వాడు, కానీ ఆమె సత్యవతి మీద మనసు పడేటట్టుగా అమ్మవారు ఆయన్ని అనుగ్రహించింది. ఎందుకంటే పుట్టేటువంటి వాడు ఎవరు అంటే మన అజ్ఞానాన్ని నిర్మూలించేటువంటి వాడు, వేద విభాగాన్ని చేసినటువంటి వాడు, మహాభారతాన్ని భాగవతాన్ని రాసినటువంటి వాడు, కలియుగంలో మనలాంటి వాళ్ళు తరించాలి అనుకునేటువంటి వాళ్ళకు ఒక దిక్సూచిని ఇచ్చినటువంటి వాడు, ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి వాడు. అలాంటి వాడు పుట్టకపోతే ఈరోజు ఈ గ్రంథాలు మనము చదువుకునేటువంటి వాళ్ళం కాదు. మహాభారతము, మహాభాగవతము, ఇవన్నీ కూడా అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, ఇవన్నీ కూడా ఆయన ఈరోజు ఇచ్చినాడంటే అంతో ఎంతో మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామంటే మరి జ్ఞాన మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడూ ఆనందం ఉంటుందన్నమాట. గురు పౌర్ణమి కూడా ఆయన పేరు మీదుగానే వచ్చిండేది, వ్యాసుని యొక్క పేరు మీదుగానే గురు పౌర్ణమి మనం జరుపుకునేది అనమాట. కాబట్టి అంటే ఆయన ఏం చేసినాడంటే ఆ రోజు ఆయన ఏదో పూజ చేయడం వల్ల ఆయనకు ఏదో ఇది యాక్చువల్గా ఆయనదేం కాదు, సాయిబాబాకు సంబంధం లేదు అని ఆ రోజు చెప్పడం వల్ల అంతే. కానీ వీళ్ళే భక్తులు ఓవర్ యాక్షన్ కదా, మామూలు భక్తులదే, గురువులది ఓవర్ యాక్షన్ లేదు, భక్తులదే ఓవర్ యాక్షన్. గురువుని కొలవండి అని చెప్పినాడు.
అంటే ఆ విధంగా వీళ్ళు విపరీతమైన ఇంకో గురువు లేడు అని మూలమైన గురువునే మర్చిపోయినారు లాస్ట్. వేదవ్యాసుడే మూల గురువు మనకి. ఆయన లేకుండా పోతే ఎక్కడి నుంచి ఏ సాహిత్యం పుట్టాలన్నా ఈరోజు వేదవ్యాసుడే ఉండేది. వేదవ్యాసుడు లేకుండా పోతే మనకు అంధకారంలో ఉన్నట్లే మనమందరూ కూడా. కాబట్టి అప్పుడు కళ్యాణి నాతో సంగమించి నీ కోరికను చెప్పు. అప్పుడు ఆమె పూజ్యుడా, ఈ నది ఒడ్డున ఉన్న ఆ ఋషులను చూడు. మీరు చూస్తుండగా మన కలయిక ఎలా జరుగుతుంది. ఆమె అలా అనగానే సమర్థుడైన పరాశరుడు మంచును సృష్టించినాడంట. ఆయన మంచును సృష్టించినాడంట, కృత్రిమంగా మంచునే సృష్టించినాడంట. దాని చేత ఆ ప్రదేశం అంతా చీకటి కమ్మిందంట. చూడండి, ఆ ప్రదేశం అంతా కూడా చీకటి అయిపోయింది. చీకటి అయిపోతే ఆ మహర్షి సృష్టించిన మంచును చూసి ఆమె ఆశ్చర్యపడి సిగ్గుపడిందంట. ఆమె సిగ్గుపడి సత్యవతి ఇలా పూజ్యుడా, ఎల్లప్పుడూ తండ్రి అధీనంలో ఉండే కన్యను నేనని గ్రహించు. అనగా నీతో కలయిక వలన నా కన్యత్వం దూషితమవుతుంది. ద్విజోత్తమ, కన్యత్వం చెడిపోయిన తర్వాత ఇక నేను ఇంటికి ఎలా వెళ్ళగలను? చూడు, ఒక ఆడపిల్ల అనేటువంటి మాట. బుద్ధిమంతుడా, అట్టి స్థితిలో నేను ఇంకా జీవించి ఉండలేను. ఇదంతా బాగా ఆలోచించిన తర్వాత నువ్వు డెసిషన్ తీసుకో అని చెప్తుందన్నమాట. అప్పుడు ఇలా పలికినటువంటి సత్యవతితో ప్రసన్నుడైన పరాశరుడు ఇలా అన్నాడు, నా ఇష్టాన్ని చేకూర్చని నువ్వు కన్యగానే ఉంటావు. నీకు కావలసిన వరాన్ని కోరుకో నిర్మల హాస్యని. నా అనుగ్రహం మునిపెన్నడూ అవ్యక్తం కాలేదు. నువ్వు కన్యగానే ఉంటావు. ఇంకేమి నీ కన్యత్వానికి ఏమి దోషం రాదు. అతడు ఇలా చెప్పిన తర్వాత సత్యవతి తన శరీరము సుగంధభరితం కావాలని అనుకుందంట. ఎందుకంటే ఆమె చేపల వాసన వస్తుందంట. దూరం నుంచి చేపల వాసన వస్తుంటుందంట. ఆమె ఇప్పుడు సముద్రం దగ్గర ఉంది కాబట్టి. సో ఆ విధంగా పూజ్యుడైన పరాశరుడు ఆ ఇహలోకంలో ఆమె కోరుకున్న దాన్ని అనుగ్రహించినాడంట. ఇహలోకంలో పోయినప్పుడు నీకు అది జరుగుతుంది. అలా వరం పొందేక ఆమె సంతోషించి స్త్రీ సహజమైన గుణాలతో నిండి అద్భుతవర్తుడైన ఋషితో సంగమించింది. ఆ విధంగా చేసింది. అప్పటి నుంచి ఆమె లోకంలో గంధవతి అనే పేరుతో పొందింది. ఆమెకి యోజన దూరంలో ఉన్న జనులంతా ఆ శరీర గ్రంథాన్ని ఆగ్రహించినారు. అందువల్ల ఆమెకు యోజనా గంధి అనేటువంటి పేరు కూడా వచ్చిందంట. అక్కడ ఆమె యొక్క సువాసన అందరూ అంగ్రహించినారంట. అబ్బా, ఎంత స్మెల్ వస్తుంది అని చెప్పేసి. ఈ విధంగా సత్యవతి గొప్ప వరాన్ని పొంది పరాశరునితో సంగమించి నదోద్గర్భంలో యమునా ద్వీపంలో తేజోవంతుడైనటువంటి పుత్రుని కన్నది. వేదవ్యాసుడే ఆయన తేజోవంతుడైనటువంటి పుత్రుని కన్నది. చూడండి, ఆమె కన్నత్వానికి ఎటువంటి లోపం లేకుండా పరాశర మహర్షి కామక్రోధాలకు అతీతం కానటువంటి వాడు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ కొడుకు పుట్టడానికి కావలసినటువంటి కామోద్రేకాన్ని పొంది మాత్రమే ఆ విధంగా వేదవ్యాసుని కన్నదన్నమాట. అది అమ్మవారి యొక్క గొప్పతనం. అమ్మవారి యొక్క గొప్పతనం ఆ విధంగా ఉంది. ఇది అమ్మవారి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా ఒక మహానుభావుడు పుట్టాలంటే ఎన్నో జరగాలన్నమాట. అట్లా నువ్వు ఎవరిని చూసినా అట్లే ఉంటుంది. నువ్వు ఎవరిని చూసినా మహానుభావుల యొక్క పుట్టుక అలాగే ఉంటుందన్నమాట. భగవంతుని యొక్క పుట్టుక కూడా ఒకసారి అలాగే ఉంటుంది. జైల్లోనే పుట్టింటాడు శ్రీకృష్ణుదేవుడు మరి. కాబట్టి ఇవన్నీ కూడా మనం విచారణ చేయకూడదు. అంటే సృష్టి ధర్మాల్ని, సృష్టికి కావాల్సినటువంటివన్నీ కూడా అలాగే జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగా మనకు జరగడం అనేటువంటి జరుగుతుంది. పరాశరుడి కొడుకే వేదవ్యాసుడు. సత్యవతి పరాశరుడు ఇద్దరికీ పుట్టినటువంటి వాడే వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసుడు ఉండడం వల్లే ఈరోజు ఎంతోమంది కవులు అతని యొక్క శైలిని ఇచ్చేసి ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలను రాసి మనకు దాంట్లో ఉండేటువంటి జ్ఞానాన్ని పంచుతున్నారు మనకు. అంటే అట్లాంటి జ్ఞానం అనేది లేకుండా పోతే ఈ కలియుగంలో మనం ఎట్లయిపోతామంటే తిక్కోళ్ళం అయిపోతాం. లాస్ట్ చాదస్తముళ్ళు అయిపోతాం. ఒక్కోసారి విపరీతమైనటువంటి చాదస్తం పెరిగిపోతుంది. విపరీతమైన అహంకారాలు పెరిగిపోతాయి. మధ్యలో మిడిమిడి జ్ఞానంతో ఎవడు అంటాడు రామాయణంలో ఏముందని, నువ్వు చదివినావంటే చదువులేదు అంటాడు. చదువుకుంటే ఎట్లా చెప్తాను? ఇది చెప్పేది చదువుకోండి అని చెప్తారు స్టేట్మెంట్లు కావాలి. అట్లా
వాళ్ళకి తెలియదు అది. అట్లా ఇట్లాంటివన్నీ కూడా పిల్లలు వినాలా. చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ కూడా వింటే మన సంస్కృతి, మన యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు 3000 సంవత్సరాలు మన సంస్కృతి మీద దాడి చేసినా కూడా ఈ సంస్కృతి పోలేదు. ఈ సంస్కృతి అట్లాగే నిలబడింది. ఈ సంస్కృతిని ఎవరెవరు బ్రిటిష్ వాళ్ళు తొక్కాలని చూసి, ముస్లింలు తొక్కాలని చూసి వాళ్ళు సరెండర్ అయిపోయారు. లాస్ట్కి బ్రిటిష్ వాళ్ళు సరెండర్ అయిపోయారు, ముస్లింలు సరెండర్ అయిపోయారు. కొన్ని చోట్ల రాఘవేంద్ర స్వామి ఓసారి ఆయనకి మంత్రాలయంకి వచ్చినప్పుడు అది ఒక భూమి కావాలని అనిపించింది, ఇక్కడ ఒక మఠము ఏర్పాటు చేస్తాం బాగా అని చెప్పేసి. అప్పుడు అది నిజాం నబూల ప్రభువులో ఉందన్నమాట. అదంతా కూడా అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రాఘవేంద్ర స్వామి వాళ్ళ దగ్గరికి పోయి అడుగుదాం నేనే వెళ్ళి అని చెప్పేసి ఆయన అడిగినాడు అనమాట. అడిగితే వాళ్ళు ఈయనేదో పెద్ద గురువు అంటారు కదా, చూస్తాం చెప్పు కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారంటే అంత చికెన్ మటన్ వేసి దాంట్లో ఒక ఖర్చు దాని మీద అంతా వేసి స్వామి తీసుకోండి మా బహుమానం అని ఇచ్చినాడు. సరే మీరు రాఘవేంద్ర స్వాముల వారు కొద్దిగా అట్లే పెట్టుకోండి అని చెప్పి తర్వాత ఉండేటువంటి తీర్థం ఇట్లా వేసినట్టు దాని మీద అయిపోతే అన్ని పూలు పండ్లు అయిపోయాయండి. అన్ని పూలు పండ్లు అయిపోయి వాళ్ళు సరెండర్ అయిపోయి కాళ్ళకి నమస్కారం చేస్తున్నారు. స్వామి ఇదంతా తీసుకో స్వామి, నువ్వు మాకు ఇప్పుడు మీ యొక్క గొప్పతనం తెలిసింది. మేము ఏదో అనుకుంటే మీరు మామూలు సాధువులేమో అనుకుంటుంది. ఈరోజు మీరు చూసినటువంటి మేము మీకు పెట్టినది మాంసం మీకు యాక్చువల్గా ఈరోజు పూలు పళ్ళుగా మార్చేసినారని, ఎంత గొప్ప శక్తి ఉంది మీకేం చెప్పేసి వాళ్ళు ఆ మంత్రాలయానికి సంబంధించిందంతా మీరు తీసుకొని మీరు మీకు రాసి ఇచ్చేస్తాను ఇప్పుడే అన్నారు. చూడండి రాజులు అట్లా ఇదైపోయినారు అన్నమాట. నవాబులంతా కూడా ఆ విధంగా చెప్పినారంట. కాబట్టి అట్లా మహిమలు చూపినటువంటి వీళ్ళేమి మొన్న వరకు ఉండేటువంటి వాళ్ళే. వీళ్ళు ఎప్పుడో త్రేతాయుగంలో ఉండేటువంటి వాళ్ళం కాదు. రమణ మహర్షి, రాఘవేంద్ర స్వామి వీళ్ళంతా మొన్నటి వరకు మన పూర్వీకులందరూ చూసిన వాళ్ళే వీళ్ళందరినీ. రమణ మహర్షి 1950లో చనిపోయినాడు ఆయన. అందరూ చూసింటారు చాలామంది. 1950లో చాలామంది పుట్టినారు, స్వతంత్రానికి ముందు దండిగా పుట్టినారు. మరి మనమంతా చూసిన వాళ్ళే. దీన్ని కూడా మనం నమ్ముకోకపోతే, దీన్ని కూడా సినిమాలు నమ్ముతాం కానీ చరిత్ర నమ్మడం లేదు మనం. సినిమాలు నమ్ముతున్నాం కానీ చరిత్ర నమ్మడం లేదు. ఇవన్నీ యూత్ అనేది తెలుసుకోవాలా. ఇవన్నీ కూడా అందరికీ ఇష్టమైన విధంగా చెప్పాలా. ఈ విధంగా పరాశరుని వల్ల సత్యవతికి ద్వైపాయనుడు జన్మించినాడు. ద్వీపంలో నివసించడం చేత అతడు ద్వైపాయనుడైనాడు, కృష్ణద్వైపాయనుడు. అనంతరం సత్యవతి ఆనందించి అతని ఇంటికి వెళ్ళింది. ఆమెకు యోజన దూరంలో జనులంతా ఆమె పరిమళాన్ని అంగ్రహిస్తున్నారంట. ఆమె అంత స్మెల్ వస్తుంది, సుగంధభరితంగా వస్తుంది. దాసరాజు కూడా ఆమె పరిమళాన్ని అంగ్రహించి ఆనందించినాడు. తండ్రి కూడా ఆనందించినాడంట. ఆ విధంగా అప్పుడు దాసరాజు ఇలా అన్నాడు, అమ్మాయి నిన్ను మత్తిగంది అంటారు కదా, నీకు సుగంధం ఎలా వచ్చింది? నీ చేప వాసన పోగొట్టి మంచి వాసన నీకు ఎవరిచ్చినారు అని దాసరాజు కుమార్తెను అడిగినాడంట. కుమార్తెను అడిగితే సత్యవతి ఇలా చెప్పింది, ఆయన శక్తికి మంచి పండితుడైనటువంటి ఒక కొడుకున్నాడు. శక్తి అనేటువంటి వానికి, అంటే పరాశరుని యొక్క తండ్రి శక్తి, ఆయన పేరు శక్తి అన్నాడు. పరాశరుడు మామూలు శక్తి అనే మంచి పండితుడైనటువంటి ఉన్నాడు, ఆయన పేరు పరాశరుడు. నావ నడుపుతున్న నన్ను చూసి నా అసహ్యమైన చేప వాసన పోగొట్టి యోజన దూరం వ్యాపించే సుగంధాన్ని ఇచ్చినాడు. ఆ ఋషి యొక్క అనుగ్రహాన్ని చూసి జనులందరూ కూడా సంతోషించినారు అని చెప్పాడు. సో శక్తి కుమారుడు పరాశరుడు, పరాశరుని కుమారుడు వేదవ్యాసుడు, వేదవ్యాసుని కుమారుడే సుఖ మహర్షి. విద్వాంసుడైనటువంటి ద్వైపాయనుడు యుగ యుగానికి ఒక పాదము చొప్పున లోపిస్తున్న ధర్మాన్ని, మానవులకు లోపిస్తున్న ఆయుష్శక్తులను, యుగాల దురవస్థను చూసి వేదాలను బ్రాహ్మణులను అనుగ్రహింపదలిచి వేదాలను విస్తరింపజేశాడు. అందువల్లనే అతను వేదవ్యాసుడైనాడు. అప్పుడు ఉండేటువంటి వేద విజ్ఞానము అన్నీ కూడా కలకూర గంపగా ఉందన్నమాట. దాన్ని అంతా కూడా విభాగం చేసినాడు. నృత్యానికి సంబంధించిందేమి, ఉపాసనకు సంబంధించిందేమి,
ఆహార కట్టుబాట్లకు సంబంధించిందేమి, మంత్ర శక్తులకు సంబంధించిందేమి అని అనేక రకాలుగా విభాగం చేసినాడనమాట. ఒక సిస్టమేటిక్గా దాన్ని సిస్టమేటిక్గా చేయడం అనేటువంటి జరిగింది. మహాభారతంతో పాటు వేదాలను సుమంతుడు, జైమినుడు, పైలుడు, తన కుమారుడైన శుకుడు, వైశంపాయనుడు అనే వారికి నేర్పించినాడంట. ఇవన్నీ వాళ్ళ శిష్యులు, వేదవ్యాసుని యొక్క శిష్యులు వీళ్ళంతా. ఎవరు? సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడు. శుకుడు వచ్చేసి కొడుకు. వీళ్ళకి నేర్పించేసినాడంట. ఆయన విజ్ఞానాన్నంతా కూడా గురువు వాళ్ళకి నేర్పించేసినాడంట. వాళ్ళకు వేరువేరుగా భారత సంహితను వ్యాప్తి చేశాడు. అదేవిధంగా భీష్ముడు, శంతనుడు గంగయందు వసువుల తేజస్సుతో పరాక్రమంగా మహాకీర్తివంతుడిగా జన్మించినాడు. భీష్ముడు కూడా జన్మించినాడు. పూర్వకాలంలో వేదార్థం తెలిసిన గొప్ప కీర్తికల అణిమాండవ్యుడనే పురాతన ఋషి ఉండేవాడు. అతడు చోరుడు కాకుండా చోరుడని ఆరోపించబడి స్థూల రూపంతో మరణించినాడు. పరలోకంలో అతన్ని ధర్ముడు అని పిలిచి ఇలా అన్నారు. ఇక్కడ పూర్వకాలంలో వేదార్థం తెలిసినటువంటి గొప్ప కీర్తికల మాండవ్యుడు అనేటువంటి పురాతన ఋషి ఉండేవాడు. అతడు చోరుడు కాకుండా చోరుడని ఆరోపించబడి స్థూల రూపంతో మరణించినాడు. పరలోకంలో అతడు ధర్ముని పిలిచి ఇలా అన్నాడు. అతను మరణించినాడు. తర్వాత ధర్ముణ్ణి పిలిచి ఇలా అన్నాడంట, యమధర్మరాజా, బాల్యంలో తెలియక నేను ఒక ఇనుప ఊచతో చిన్న పక్షిని పొడిచినాను. అంతకంటే నేను ఇంకా వేరే పాపం ఏమీ చేయలేదు అన్నాడు. చూడండి, పూర్వకాలంలో అనుమాండవుడు అనేటువంటి ఋషి ఉండేవాడు. అతడు చోరుడు కాకుండా చోరుడని ఆరోపించబడి స్థూల రూపంతో మరణించినాడు. పరలోకంలో అతడు ధర్ముణ్ణి పిలిచి ఇలా అన్నాడు, యమధర్మరాజుని అడిగినాడంట. ఆయన ఏమనంటే, బాల్యంలో తెలియక నేను ఒక ఇనుప ఊచతో చిన్న పక్షిని పొడిచినాను. అంతకంటే నేనే పాపం చేయలేదు. నేను 1000 సంవత్సరాలు తపస్సు చేశాను. ఆ తపస్సు ఎందువల్ల ఈ పాపాన్ని జయించలేకుండా పోయింది. నేను ఒక్క చిన్న తప్పు చేశాను, కానీ 1000 సంవత్సరాలు తపస్సు చేశాను నేను. ఆ పాపాన్ని ఎందుకు జయించలేకుండా పోయింది? అది అన్ని ప్రాణవధ కంటే బ్రాహ్మణ వధ పెద్ద దోషం కదా, పెద్ద దోషం కదా ధర్ముడా. అందువల్ల పాపం చేసిన నువ్వు శూద్ర జన్మను ఎత్తుతావు అన్నాడు. అతడు శాపం చేత ధర్ముడు శూద్ర స్త్రీ అని జన్మించినాడు. చూడండి, ధర్ముడా, అందువల్ల పాపం చేసిన నువ్వు శూద్ర జన్మను ఎత్తుతావు. అతడు శాపం చేత ధర్ముడు శూద్ర స్త్రీ నందు జన్మించినాడు. ఆయన పాపరహితుడైనటువంటి ధర్ముడు పండితుడకు విదురుని రూపంలో ఆవిర్భవించినాడు. ముని వంటి సంజయుడు సూతునిగా గవవల్లవుని వలన జన్మించినాడు. చూడండి, పాపరహితుడైనటువంటి ధర్ముడు పండితుడకు విదురుని రూపంలో ఆవిర్భవించినాడంట. మళ్ళీ ఆయన విదురుని రూపంలో ఆవిర్భవించినాడంట. సంజయుడు సూతునిగా గవల్కుని వలన జన్మించినాడు. కుంతి భోజుని కూతురు కుంతికి సూర్యుని వలన మహాబలుడైనటువంటి కర్ణుడు జన్మించినాడు. అతడు సహజమైన కవచ కుండలాలతో పుట్టినాడు. లోకాలన్నీ నమస్కరించే మహాయశస్వి మహావిష్ణువు లోకానుగ్రహం కోసం వసుదేవుని ద్వారా దేవకి అని జన్మించినాడు. అందరూ జన్మిస్తున్నారు ఒక్కొక్కరు. అతడు ఆద్యంత రహితుడు, జగత్తుకు కర్త, సమర్థుడు, అవ్యక్తుడు, అక్షరుడు, బ్రహ్మ, కారణం, త్రిగుణాత్మకం కూడా. ఆ విధంగా అతడే ఆత్మ, అతడే అవ్యయం, ప్రకృతి, కారణం, అధిష్టాత, పురుషుడు, విశ్వకర్మ, సత్యయుక్తుడు, నిశ్చలుడు, అక్షరము, అనంతము, అచలం, హంస, నారాయణుడు, ప్రభువు, దాత, అజుడు, అవ్యక్తం, పరం, అవ్యయం, పురుషుడు, విభుడు, సర్వభూత పితామహుడు. ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. ఆయనే ప్రకృతి, ఆయనే ప్రకృతిగా అవతరించి, ఆయనే ప్రకృతి. అమ్మవారి రూపమే ఆయనది కూడా. లలితా రూపం వచ్చేసి శ్రీకృష్ణుడి రూపం, శ్యామలాదేవి రూపం. శ్రీకృష్ణ భగవానుడు శ్యామలాదేవి రూపం.
లలితాదేవి రూపం ఎవరంటే రాముడు, అమ్మవారే పుట్టింది అట్లా. లలితాదేవి రూపము రాముడు, శ్యామలాదేవి రూపం ఎవరు అంటే శ్రీకృష్ణుడు, శ్యామలాదేవి రూపం. అందుకే ఇక్కడ చూడండి, ఆత్మ, అవ్యయము, ప్రకృతి, కారణము, అధిష్టాత, పురుషుడు, విశ్వకర్మ, సత్యయుక్తుడు, నిశ్చలుడు, అక్షరము, అనంతము, అచలము, హంస, నారాయణుడు, ప్రభువు, దాత, ప్రకృతి, అవ్యయము, పురుషుడు, విభుడు. అందక వృష్టి వంశాల్లో ధర్మాన్ని వర్ధింపజేయడానికి అస్త్ర జ్ఞానం, మహాపరాక్రమం, సర్వశాస్త్ర పాండిత్యము గల సాత్యకి కృతవర్మలకు జన్మించినాడు. సాత్యకి ఎవరు? సాత్యకి ఎవరు? రథసారథి. వారు నారాయణుని అనుచరులు, ఇరువురు అస్త్ర విశారులు. సత్యకునికి సాత్యకి, పృథువునికి కృతవర్మ జన్మించినాడు. ఉగ్రమైన తపస్సు చేసే భరద్వాజ మహర్షి నుంచి స్ఖలితమైనటువంటి శుక్రాన్ని ద్రోణియందు భర్తపరిచినాడు. దాని నుంచి ద్రోణుడు పుట్టినాడు, ద్రోణాచార్యుడు. గౌతమ గంగోత్రి అయినటువంటి శరద్వరుని శరస్తంభం నుంచి కవలలు జన్మించినారు. అందులో ఒకరు అశ్వత్థామకు తల్లి అయిన కృషి, మరొకరు మహాబలుడైనటువంటి కృపాచార్యుడు జన్మించినాడు. కృపాచార్యుడు. ఆ విధంగా ద్రోణి వలన మహాబలుడైనటువంటి అశ్వత్థామ జన్మించినాడు. అలాగే దుష్టద్యుమ్నుడు సాక్షాత్తు అగ్నితో సమానమైన తేజస్సు గలవాడు. యజ్ఞకర్మనందలి అగ్నిహోత్రం నుంచి ద్రోణ వినాశనం కోసం పుట్టాడు. అతడే దుష్టద్యుమ్నుడు. ఈ విధంగా దుష్టద్యుమ్నుడు ఈ విధంగా పుట్టినాడు అన్నమాట. కాబట్టి ఈ విధంగా యజ్ఞ వేదిక నుంచి చేదోవతి శుభస్వరూప అయినటువంటి కృష్ణ ఉత్తమమైన రూపంలో ప్రకాశించే యజ్ఞ వేదిక నుంచి తేజోవతి శుభస్వరూప అయినటువంటి కృష్ణ ద్రౌపది ఉత్తమ రూపంతో ప్రకాశించే శరీరంతో జన్మించింది. ప్రహ్లాదుడు శిష్యుడైనటువంటి నగ్నజిత్తు సుబులుడుగా జన్మించినాడు. అతనికి దేవతల కోపం వల్ల ధర్మకంటకుడైన సంతానం కలిగింది. గాంధార రాజైన సుబుకునికి అర్థ విశారులైనటువంటి శకుని గాంధారి జన్మించినారు. గాంధారి. కృష్ణదైపాయన వలన విచిత్ర వీరుని భార్యలకు ధృతరాష్ట్రుడు, మహాబలుడైన పాండురాజు జన్మించినారు. కృష్ణదైపాయన వలన విచిత్ర వీరుని భార్యలకు ధృతరాష్ట్రుడు, మహాబలుడైన పాండురాజు జన్మించినాడు. ద్వైపాయనుడు వలనే సూత్రశ్రీయందు విదురుడు జన్మించినాడు. ఇంతకుముందు చెప్పినాం కదా, విదురుడు. అతడు ధర్మార్థ కుశలుడు, ధీమంతుడు, మేధావి, పాపరహితుడు. పాండురాజుకు భార్యలిద్దరి యందు దేవ సమానమైన 5 కుమారులు పుట్టారు. వారిలో యుధిష్ఠరుడు పెద్దవాడు. పాండవులు వచ్చేసినారు. 5 కులాలు. ధర్మదేవుని వల్ల యుధిష్ఠరుడు, వాయువుని వల్ల వృకోదరుడు, ఇంద్రుని వల్ల శ్రీమంతుడు, శత్రుదారులైన అందరిలో శ్రేష్ఠుడైనటువంటి ధనుంజయుడు కలిగినాడు. అశ్విని దేవతల రూపంలో రూప సంపన్నులైన కవలలు నకుల సహదేవులు జన్మించినారు. నకుల సహదేవులు ఇద్దరు పెద్దలను సేవించడంలో ఆసక్తి కలిగినటువంటి వారు. ఈ విధంగా పాండవులందరూ కూడా ఇందులో ఉద్భవించినారు. మహాభారతంలో పాత్రలన్నీ కూడా ఈరోజు ఎట్లా పుట్టినారు అనేటువంటిది ఆ వంశం అంతా కూడా ఇప్పుడు మనము తెలుసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఇక్కడ ఉన్నారు, ఆ విధంగా ఇక్కడ కూడా చెప్పేసినారు. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా ఉంది. తెలివిగల ధృతరాష్ట్రునికి దుర్యోధనుడు మొదలైన 100 కుమారులు జన్మించినారు. ఇక్కడ కరుణుడైనటువంటి యుధిష్ఠిరుడు జన్మించినాడు. భారత దుశ్శాసనుడు, దుస్తకునుడు, దుర్మకునుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, వివంశతి, జయుడు, సత్యవ్రతుడు, పురుమితుడు, వైశ్యపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు 11 మంది మహారథులు పుట్టారు. వాసుదేవుని సోదరి కుమారుడు పాండురాజునకు మనుముడైనటువంటి అభిమన్యుడు అర్జునుని వలన సుభద్రకు జన్మించినాడు. పాంచాలి అయిన ద్రౌపదికి పాండవుల వలన మంచి రూపం గల సర్వశాస్త్ర విధానులైనటువంటి 5 కుమారులు జన్మించినారు. వారిలో యుధిష్ఠిరుని వలన ప్రతినిధ్యుడు, భీముని వలన సుతసోముడు, అర్జునుని వలన సుతకీర్తి, నకులుని వలన శతానికుడు, సహదేవుని వలన ప్రతాపవంతుడైనటువంటి శుద్ధసేనుడు జన్మించినాడు. అడవిలో భీమునికి హిడంబి యందు ఘటోత్కచుడు జన్మించినాడు. ఆ ద్రుపది వలన శిఖండి అనే కన్య జన్మించింది. ఆమెకు మేలు చేయగోరి స్థూలుడనే యక్షుడు ఆమెను పురుషునిగా చేశాడు. ఆమె పురుషునిగా చేసేసాడంట.
నాటి కౌరవ యుద్ధంలో వందల కొద్ది వేల కొద్ది రాజులు వచ్చి యోధులుగా పాల్గొన్నారు. వారందరి పేర్లను 10,000 సంవత్సరాలని చెప్పడం సత్యం కాదు. వారిలో ముఖ్యులైన వారి పేర్లు మాత్రమే చెప్పబడింది. వారి కథ ఇలా విస్తరించబడుతుంది తర్వాత అని ఆ విధంగా చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా దేవతలను మళ్ళీ దేవతలను తమ అంశతో భూమిపై అవతరించమని బ్రహ్మ ఆదేశిస్తాడనమాట. దేవతలందరినీ అంశాలతో రామాయణంలో అట్లా ఆదేశిస్తాడని. ఎందుకంటే ఇక్కడ జరగాల ఒక ధర్మ సంఘర్షణ జరగాల, ధర్మం యొక్క వాల్యూ పెరగాల, ధర్మం అంటే ఏమి, దాన్ని ఎందుకు పట్టుకోవాలా, పాండవులు ఎందుకు పట్టుకున్నారు, అన్ని కష్టాలు పడి కూడా పాండవులు ధర్మాన్ని ఎందుకు పట్టుకున్నారు, వాళ్ళందరినీ చంపగలిగినటువంటి యోగ్యత ఉన్నా, వాళ్ళు అందరినీ నిలువరించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నా, అందరినీ పెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా మరి వాళ్ళు ఎందుకు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయినారు, ఎందుకు ఆ విధంగా కట్టుబడినారు, దానివల్ల వాళ్ళు పొందినటువంటి లాభం ఏమి, వాళ్ళు ఎట్లాంటి ధర్మ సంఘర్షణ ఎదుర్కొన్నారు, ఎవరు ఏది అడిగినా కూడా అనేకమైనటువంటి ప్రశ్నలకు ధర్మరాజు ఓపికగా సమాధానం ఇచ్చినాడు. ధర్మం అంటే ఏమి, ధర్మాన్ని మనం ఎందుకు పట్టుకోవాలా, ఆ ధర్మానికి విజయం చేకూర్చినటువంటి రోజు ఇదే కురుక్షేత్రమే. ఆ ధర్మాన్ని మనం ఎందుకు పట్టుకోవాలని చెప్పేసి మనకు ఉదాహరణల ద్వారా తెలియజేసి మన మనసులో ధర్మాన్ని ఎక్కించడానికే ఇదంతా కూడా ధర్మమే భగవంతుని యొక్క పాదం అనమాట. ధర్మ సత్య ధర్మాలే భగవంతుని యొక్క పాదాలు. వాటి మనం పసుపు పూసేది కాదు పాదాలకి. పసుపు పూసినామంటే ధర్మము సత్యము పట్టుకోవాలని అర్థం. ఆ రెండే ఉండేది. కాబట్టి ఆ విధంగా ఆ రెండు పట్టుకుంటే అట్లాంటి వానికి మరి మరు జన్మ లేకుండా ఉంటుంది, మహానుభావులైనటువంటి జన్మ లభిస్తుంది. ఒక శంకరాచార్యులాగానో ఒక వివేకానందులాగానో నువ్వు పుడతావు. అవి పట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా ఆ విధంగా పుట్టి లోకానికి గొప్ప సేవ చేస్తావు అని చెప్పేసి మనకు ఈ మహాభారతము తెలియజేస్తుంది. హరి ఓం స్వస్తి గోవింద. రామచంద్ర పాట పెట్టినా చెప్తా అన్నాడు సార్. వైశంపాయని చెప్తున్నాడు. మొత్తం స్టోరీ అంతా చెప్తాను. కంటిన్యూగా ఇట్లా పుట్టుకోవడం అంతా చెప్తున్నాడు. జనమే పరీక్షిత్తు వేరే, పరీక్షిత్తు కొడుకే జనమేజయుడు. జనమేజయుడు మాత్రమే వింటాడు. ఉంటారు వాళ్ళు యాగం చేసేటప్పుడు ఉన్నారు. చెప్తున్నాడు ఇదంతా చెప్తున్నాడు. వేద వ్యాసుని అడిగినప్పుడు ఏమన్నాడు, నాకు నా శిష్యుడు చెప్తాడు అని చెప్పేసి ఆయన చెప్పలేదు, శిష్యుడే చెప్తాడు అని చెప్పి శిష్యుడితో చెప్పించాడు. అది శిష్యుడితో చెప్పించినాడు.